ఈ వారం మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. స్నేహితుల సహాయంతో కొన్ని ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆగిపోయి ఉన్నటువంటి కొన్ని పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించాలని మీరు అనుకున్న విధి విధానంగానే చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు రావడం, మూడవ వ్యక్తి ఇందుకు కారణం అవ్వటము, ఇది కాస్తంత ఇబ్బంది కలిగించే వాతావరణానికి దారి తీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. స్నేహితుల సహాయంతో, సహోద్యోగుల సహాయంతో ఏవైతే చికాకులు ఏర్పడుతున్నాయో వాటిని చాలా సున్నితంగా తుంచివేసుకోవాలి, చాలా సున్నితంగా పరిష్కరించుకోవాలి అని తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్యాటరింగ్ చేసుకునే వారికి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. క్రితం వ్యాపారం లేదు, కానీ ఇప్పుడు వచ్చే వ్యాపారంతో క్రితం తీసుకున్నటువంటి వడ్డీలను, రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు కలుగుతాయి. మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పుణ్య కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టుగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. న్యాయంగా చేయండి, ధర్మంగా చేయండి. ఎక్కువగా మాత్రం చేయవలసిన అవసరం లేదు. అంటే ఎవరో వస్తున్నారు, ఎవరో చూస్తున్నారు అని ఆర్భాటం కొద్ది మాత్రం ఏమీ చెయ్యొద్దమ్మా. దీని ద్వారా ఎవరికి ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. 5 పదార్థాలు లేదా 9 పదార్థాలు అమ్మవారికి నివేదించి 10 మందితో పంచుకుంటే మంచిది. 15-20 రకాలు చేయడము ఏదో ఆర్భాటం కొద్ది చేసినట్లే ఉంటుంది. తద్వారా ఏ ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. నలుగురు అంటున్నారని కాదు, ఆ నలుగురిలో ఒకళ్ళు ఏదైనా యథార్థం మాట్లాడుతున్నారేమో, ఆ యథార్థం కారణంగా మనం నిజంగా నష్టపోయే అవకాశం ఉందేమో, ఇది గ్రహించి మెలగండి. ఇదే విషయం అన్ని విషయాలకి వర్తిస్తుంది. కాస్తంత తీరిక చేసుకొని ఎవరైనా ఏదైనా విమర్శ అంటే వాళ్ళ మీద విరుచుకు పడకుండా కొద్దిగా ఆలోచించి నిదానంగా నిర్ణయం చేయండి, బాగుంటుంది. ఈ రాశి నుండి దశమ స్థానంలో కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ ఇవ్వటము, కాస్తంత హడావుడి కలిగిన వాతావరణం ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మీకు మారుతుంది. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద నడిపే వ్యాపారాలకు జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఊహించినటువంటి మార్పుల కారణంగా మంచి కళాశాలలో సీటును సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.